అందరికీ నమస్కారం. సో ఈరోజు మనం ఇండికేటర్ యాక్సెస్ మీరు ఎలా ట్రేడింగ్ వ్యూకి యాడ్ చేయాలో నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ ట్రేడింగ్ వ్యూ లింక్ నేను ఇస్తాను అనమాట. ఇది ఓపెన్ చేయగానే గూగుల్ క్రోమ్ కానీ యాపిల్ ఐఫోన్లో కానీ ఎట్లయినా బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ లాగిన్ చేయాలి. లాగిన్ ఎక్కడంటే పైన త్రీ లైన్స్ ఉన్నాయి కదా, అక్కడ క్లిక్ చేసి కింద సైన్ ఇన్ అని ఉంటుంది. ఆ సైన్ ఇన్లో మీరు కంటిన్యూ గూగుల్ అకౌంట్ మీరు లాగిన్ చేసుకోండి. ఏ అకౌంట్ అయితే నేను ఇది ఇస్తున్నాను ప్రజెంట్. సో ఇలా లాగిన్ అవుతుంది. పైన ఇక్కడ మనకి సింబల్ పడుతుంది అనమాట లాగిన్ అయినట్టు టాప్ రైట్ కార్నర్లో. ఓకే, సో ఇప్పుడు లాగిన్ అయింది కదా, మన ఇండికేటర్ చూపిస్తుంది నాని బైస్ ఇండికేటర్. ఇక్కడ చార్టు సోర్స్ కోడ్ పక్కన స్టార్ అని ఉంటుంది. ఆ స్టార్ క్లిక్ చేయండి. స్టార్ బ్లాక్ కలర్లో మారిపోతుంది. సో ఇప్పుడు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మీరు యాడ్ టు ఫేవరెట్స్లోకి యాడ్ అయిపోయినట్టే. సో ఇక్కడ దీన్ని తీసేసి మీరు ట్రేడింగ్ వ్యూ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే లాగిన్ చేయాలి. సేమ్ అకౌంట్తో మీరు ఇక్కడ లాగిన్ చేసుకోవాలి. లాగిన్ చేసి వెంటనే ఇక్కడ ఏదో ఒకటి జస్ట్ ట్యాప్ చేయండి. సో స్క్రీన్ పెద్ద చార్ట్ ఓపెన్ చేయండి. తర్వాత ఒక నిమిషం వెయిట్ చేయండి. సో ఇక్కడ ఫోర్ ఉన్నాయి కదా, ఆల్ పక్కన టైమింగ్స్ పక్కన ఇది క్లిక్ చేయండి. సో ఇలా చార్ట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కింద 3 డాట్స్ క్లిక్ చేసి ఇండికేటర్స్కి వెళ్ళి ఇక్కడ ఫేవరెట్స్ అని ఉంటుంది. ఆ ఫేవరెట్స్లో మన ఇండికేటర్ ఆల్రెడీ యాడ్ అయి ఉంటుంది. సో ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే యాడెడ్ టు చార్ట్ అని వస్తుంది. సో మీకు ఇంటూ కొట్టేస్తే బయటకు వచ్చేస్తారు. సో ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ వాల్యూమ్ ఉంది కదా, డిలీట్ చేసేసుకోండి పైన. ఓకే, సో ఇప్పుడు మన ఇండికేటర్ యాడ్ అయిపోద్ది అనమాట. సో ఇంకా ఇది ఇట్లాగే ఉంటుంది ఇండికేటర్. మీ ఇష్టం, ఇంకా ఏ టైం ఫ్రేమ్లో అయినా ఏ స్టాక్ అయినా ఎక్కడైనా సరే ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది. మీరు ఇంక అన్నీ చేసుకోవచ్చు. సో ఇక్కడ వాచ్ లిస్ట్ ఉంటుంది. సో ఈ వాచ్ లిస్ట్లో ఇవన్నీ మీరు ఏమైనా కావాలంటే చేసుకోవచ్చు, లేకపోతే ఇవన్నీ అవసరం లేదు. మీరు మళ్ళీ వాచ్ లిస్ట్ ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. యాడ్ లిస్ట్ అని కొట్టండి ఇక్కడ. ఓకే, సో యాడ్ సింబల్ అని కొట్టండి. ఇక్కడ స్టాక్స్ ఉంటాయి. స్టాక్స్లో మీరు ఏది టైప్ చేయాలనుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావాలంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ టైప్ చేయండి, ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ ప్లస్ కొట్టండి, యాడ్ అయిపోతుంది వాచ్ లిస్ట్లోకి. అలాగే ఆప్షన్స్ చేయాలంటే లాస్ట్లో ఆప్షన్స్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. సో నిఫ్టీ చేయాలనుకున్న వాళ్ళు నిఫ్టీ స్పేస్ అక్కడ ప్రీ మార్కెట్ మార్నింగ్ 23,000 వచ్చింది కదా, అది క్లిక్ చేసుకోండి స్పేస్ ఇచ్చి. ప్రీ మార్కెట్ ఏ స్ట్రైక్ తీసుకోండి. సో ఇక్కడ C1 P1 ఉంటుంది. C1 P1 ప్లస్ ఐకాన్స్ కొట్టండి, అంతే. సో యాడ్ అయిపోతే నెక్స్ట్ ఇంటూ కొట్టేసేయండి, బ్యాక్ వెళ్ళిపోండి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను యాడ్ చేసిన అన్నీ కింద ఉన్నాయా, హెచ్డిఎఫ్సి బ్యాంకు, నిఫ్టీ, సిఈపిలు ఉన్నాయి. సో ఇంక మార్నింగ్ 9:15కి ఏం చేస్తామంటే ప్రీ మార్కెట్ స్ట్రైక్స్ ఓపెన్ చేసి పెట్టుకొని ఆప్షన్స్లో సో 1 మినిట్లో పెట్టుకోవాలి. ఇక్కడ 1 మినిట్ పెట్టుకొని సో మార్నింగ్ ట్రేడ్ చేసుకోవాలి. మార్నింగ్ ఎప్పుడు చేయాలంటే 9:15 నుంచి 10:30 లోపల మాత్రం చేయండి. సో చూడండి, ఇక్కడ నుంచి బై సిగ్నల్ వచ్చింది, పై దాకా వెళ్ళిపోయింది. సెల్ వచ్చేదాకా చేసుకోవచ్చు, లేదంటే 20 పాయింట్స్ వెళ్ళాక ఎగ్జిట్ అయిపోవచ్చు. సో అలా CEP2 అలా చూసి చేసుకోండి. ఎటు సైడ్ అవకాశం వస్తే బై సిగ్నల్ వస్తే అటు సైడ్ బై చేసుకోవచ్చు. ఓకేనా. సో ఈరోజు మార్నింగ్ ఇక్కడైతే అవకాశం ఎప్పుడు వచ్చింది, 9:15 అక్కడ నుంచి కదా మార్కెట్. 2 సార్లు వచ్చినాయి, 30 పాయింట్స్ వచ్చినాయి. ఓకేనా. ఇక్కడ మీరు టైం ఫ్రేమ్ కూడా మార్చుకోవాలి యాక్చువల్గా. అది సెటప్ నాకు ఐడియా లేదు, అది మళ్ళీ చూద్దాం. సో 9:15 మార్కెట్ టైమింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, ఈ కింద సెషన్ బ్రేక్అవుట్స్ ఉంటాయి. ఇది సెషన్లోకి వెళ్ళి రెగ్యులర్ సెషన్స్, ఓకే, మోర్ సెట్టింగ్స్కి వెళ్ళాలా. సో టైమింగ్స్ ఎక్కడ సెట్ చేయాలండి చెప్తాను నేను. స్కేల్ కాదు, క్యాన్వాస్ కాదు, ట్రేడింగ్ అలర్ట్స్ ఈవెంట్స్లో ఉంటుంది. ఏదో ఈవెంట్ సెషన్ బ్రేక్స్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి పెట్టుకోండి, ఓకే చేసుకోండి. సో సెషన్ బ్రేక్స్ అన్నీ వస్తాయి మనకి. సో ఇది యాక్చువల్గా టైం మార్చాలి మెయిన్.
స్కేల్స్ ఇది టైం జోన్ ఉంది కదా, ఇక్కడ మంది 5:30 పెట్టుకోండి. ఒకవేళ చేంజ్ అయ్యింటే మార్చుకోండి. 5:30 కోల్కతా పెట్టుకొని ఓకే కొట్టండి. షజన్ బెక్స్ కూడా పెట్టుకోండి. ఓకే, ఇదండి షజన్ బెక్స్ పెడితే ఇట్లా వస్తుంది అన్నమాట. 9:25కి మార్కింగ్ లైన్స్. సో మనకి బై సిగ్నల్స్ వస్తాయి, అది మీరు చేసుకోండి. ఓకేనా? సో ఇది ప్రాసెస్. ఇంకెవరికైనా అర్థం కాకపోతే నాకు ఒకసారి టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.